ఛానల్లో సడన్గా వీడియోస్ పెట్టడం ఆపేసావు, 5 మంత్స్ తర్వాత నా ఛానల్కి ఇలా అయిందనేసి ఒక వీడియో పెట్టావు. వీడియో పెట్టి కూడా 2 మంత్స్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నువ్వు వీడియోస్ చేస్తావా చెయ్యవా అనేదైతే ఒక క్లారిటీ అయినా ఇవ్వచ్చుగా అనైతే ఒకరు కామెంట్ పెట్టారండి. ఫస్ట్ టైం వచ్చిన ఇష్యూ గురించి అయితే అవుతుంది కానీ కొద్దిగా టైం పడుతుంది అని అయితే అన్నారండి. నా లైఫ్లోకి ఒక మంచి రావాలి అని అంటే నా కష్టం చాలా పడితే తప్ప ఆ మంచి నా దగ్గరికి రాదు అని అయితే మళ్ళీ ఒకసారి రుజువైపోయింది. సడన్గా ఒక మిరాకిల్ జరిగి అలా అయిపోతే బాగుంటుంది అని అయితే మనకి చాలాసార్లు అనిపిస్తుంది కదా. కానీ నా లైఫ్లో అలాంటివి అసలు ఎప్పటికీ జరగవని కూడా నేను డిసైడ్ అయిపోయాను. ఇంకా ఇక్కడ వీడియోకి అయితే వచ్చేస్తే మా అమ్మ చిన్నప్పుడు నుంచి మాకు ఈ పప్పుల కజ్జికాయలు ఎలా అయితే ఇంట్లో చేసేదో నేను అలా అయితే చేశానండి. అంటే మా అమ్మ ఎప్పుడు బెల్లం పొడితో చేయదు. మేబీ ఇక్కడ అందరూ ఇళ్ళల్లో అలాగే ఉంటుందేమో. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది బెల్లం పొడితో కూడా చేస్తున్నారు కదండి. అవే నేను కూడా నేర్చుకున్నాను, అవే చేసేదాన్ని. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇలా పప్పుల పొడితో అయితే చేశాను అనమాట నేను. ఇంకా కొలతలు అయితే ఒకసారి చెప్తాను, చాలా బాగుంటాయండి. చాలా చాలా బాగా నచ్చాయి అనమాట నాకు బెల్లం పొడితో కంటే ఇలా చక్కెరతోనే బాగా నచ్చాయి. కానీ షుగర్ అవాయిడ్ చేయమంటారు, ఎప్పుడోసారి పర్వాలేదులేండి. ఇంకా 2 కప్స్ పప్పులు అయితే తీసుకున్నాను. అలాగే 2 కప్స్ షుగర్ అయితే తీసుకొని 3 ఇలాచీ అయితే తీసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోండి. అలాగే 3 కొబ్బరి గిన్నెలు తీసుకొని దానిలో కూడా తురిమి పెట్టేసి మొత్తాన్ని కలిపి పక్కకైతే పెట్టేసుకోండి. తర్వాత గోధుమ పిండి ఉంటుంది కదండి, అదే తీసుకోండి. గోధుమ పిండిలో కొద్దిగా సాల్టు అలాగే ఆయిల్ వేసేసుకొని మనం చపాతీ డో ఎలా అయితే పిసుకుంటామో అలా పిసికేసుకొని ఇంకా ఇలా చిన్న చిన్నగా బిళ్ళల్లాగా చేసేసుకొని ఇలా ఒత్తేసుకోవడమే. ప్రెషింగ్ మిషన్స్ అయితే ఇవి 20 రూపీస్కి అలా వస్తాయండి. అది తెచ్చేసుకుంటే చాలా ఈజీ అవుతుందన్నమాట. తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఎన్ని అవుతాయంటే చాలా అవుతాయండి. ఇంకా నేను ఇక్కడ 2 కప్స్ పప్పులు తీసుకున్నాను కదా, నేను ఒక 30 దాకా అలా చేశాను. తర్వాత ఇంకా పిండి ఉండింది, అదంతా మళ్ళీ తీసి ఈ 30 అయిపోయేటప్పుడు మళ్ళీ అదైతే చేస్తానన్నమాట. మన మైండ్ ఎప్పుడైనా డిస్టర్బింగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి లాంగ్ ప్రాసెస్ వంటలు అయితే ఎంచుకోండి. మన మైండ్ మంచిగా డివియేట్ అయిపోతుంది, చాలా సాటిస్ఫై ఇస్తుంది. మనం ఈ వంట మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఆ ఇష్యూ గురించి పూర్తిగా మర్చిపోతాము. నేనైతే అలాగే చేస్తాను. చూసారు కదా, ఇన్ని అయితే చేశాను. ఇప్పుడు ఇంకా పక్క నుంచి మా పిల్లలు అలాగే మా హస్బెండ్ అయితే తింటూ ఉన్నారనమాట. ఇంకా పొడి కూడా కొద్దిగా అయితే ఉంది. చాలా డేస్ అయిపోయింది కదా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. ఎందుకనంటే కొద్దిగా మన వీడియో ఇంకా ముందుకు వెళ్తుందనమాట. చూసారు కదా, ఇంతైతే వచ్చింది. ఇంకా కొద్ది కూడా పిండి అయితే బయటకైతే లీక్ అవ్వదండి. చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.